మిర్చి పంట చేతికి వచ్చే సమయానికి అగ్నికి ఆహుతయిందని రైతు బాలవేణి వేణు కన్నీటి పర్యంతమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంకట్రావుపల్లి సి గ్రామానికి చెందిన బాలవేణి వేణు జూకలు గ్రామ శివారులో 2 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశాడు. 25% మిర్చి ఎర్రగా 75% పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల రైతులు ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మిర్చి పంట ఖాళీ బూడిదైపోయింది. పంట విలువ సుమారు 15 నుండి 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి కోసం అప్పు చేసి సాగు చేసిన పంట పూర్తిగా కాలిపోవడంతో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొందని కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి పరిష్కారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు. నాకు సొంత భూములు లేవు, కౌలు పట్టుకొని భూములలో పని చేసుకుంటాను. చేతికి వచ్చిన పంట కాలిపోయింది. పెట్టుబడి పెట్టినాం, లక్షలల్లో పెట్టుబడి పెట్టినాం. చేతికి వచ్చే ముందు కూలు దొరుకుతలేవని ఆగినాం. చేతికి వచ్చి ఇక రేపు లేదు ఎల్లుండి ఏరుకుంటాం అనేసరికి ఇట్లా నిప్పేసి అంటు పెట్టి కాలబెట్టిళ్ళు. ఏం లేదు మాకు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. అంటు పెట్టడం ద్వారా నా మిరప తోట మొత్తం కాలిపోయింది. 2 ఎకరాలన్నర మిరప తోట కాలిపోయింది. డ్రిప్ పైపులు, మోటారు ఒక 20-25 క్వింటాల వరకు వెళ్తుంది. వనరాడు 30,000 ధర ఉన్నది. 6 కాలం కష్టం చేసి వస్తాయని చేతికి వస్తాయని అనుకునే వరకు ఆయన నిప్పు పెట్టి అంటి పెట్టడం ద్వారా మొత్తం దగ్నం అయిపోయింది. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి.